నమస్తే అండి. రేపు మనకి అమావాస్య అండి. అంటే 14వ తారీఖు ఆదివారం నాడు అమావాస్య రావడం అనేది జరిగింది. అది కూడా 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి 15వ తారీఖు ఉదయం వరకు ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి. సాధారణంగా అమావాస్య అనేది ఆదివారం నాడు వస్తే చాలా మంచి విశేషం అండి. నిజంగా ఈ చిన్న పని మాత్రం చెయ్యండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడున్న ఆటంకాల దగ్గర నుంచి, సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంచి రోజు అని కూడా చెప్పవచ్చు. ఏం చేయాలి అనేది చూద్దాము. ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా సమస్యలు అనేవి ఉంటే కనుక ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన వారండి. ఫోన్ ద్వారానే మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఇంకా అమావాస్య కాబట్టి సాధారణంగా మన ఆదివారం అంటేనే మన ఇంట్లో ఎవరికైనా సరే దిష్టి కానీ లేదంటే కనుక నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే కల్లుప్పుతో పరిహారం చేస్తూ ఉంటాం. అది మనకి ఆదివారము అమావాస్య రోజు కనుక మీరు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఈ కల్లుప్పుతో దిష్టి తీయడం మాత్రమే కాకుండా మీరు రేపు ఏం చేస్తారంటే కొంచెం కల్లుప్పుని తీసుకొని అందులో ఒక 4 మిరియాలను వేసి మీ గుమ్మం ముందు పెట్టండి ఫ్రెండ్స్. మీ సింహద్వారం ఏదైతే ఉందో ఆ గుమ్మం ముందు ఈ 4 మిరియాలని కొంచెం కల్లుపుని వేసి ఒక చిన్న కప్పులో, అంటే ఒక ప్రమిద లాంటిది తీసుకొని ఒక గుమ్మంలో మీరు కుడి చేతి వైపు అయినా సరే మీరు పెట్టచ్చు. అలా పెట్టిన తర్వాత రోజు మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం అయినా సరే ఆ కల్లుప్పుని తీసేసి వాటర్లో కలిపేసి మీరు షింక్లో పారపోసి చూడండి. నిజంగా ఎలాంటి దిష్టున్నా లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.